ఉన్న టెక్నీషియన్స్ పెట్టుకుని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. చాలా గొప్ప ప్రగతిని సాధించింది సినిమా ఫీల్డ్లో మన తెలుగు ఇండస్ట్రీ. వేళ తెలుగు సినిమా ద్వారాగా మన తెలుగు రాష్ట్రానికి ఇంత గొప్ప పేరు వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. కొంతమంది అనుకుంటారు తెలుగు రాష్ట్రానికి సినిమా ఇండస్ట్రీ మూలంగా పేరు ఎందుకు వచ్చింది. ప్రపంచం గుర్తిస్తుంది ఈవేళ తెలుగు సినిమాని. తెలుగు అనే పదం ఇవాళ ప్రపంచ స్థాయికి ఎదిగిపోయింది. కారణం మన డైరెక్టర్లు, మన యాక్టర్లు, మన ప్రొడ్యూసర్స్ అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ గారిది ఆలోచిస్తుంటే అది ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసే వాళ్ళు అంత అద్భుతంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇది కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళి మన తెలుగువాడి పేరు నిలబెట్టే సినిమాగానే ఉంటుంది డ్రాగన్ సినిమా. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు డైరెక్టరు, మన ఎన్టీఆర్ గారు హీరో కాబట్టి ఆ సినిమా సెన్సేషనల్ సినిమా అవడం ఖాయం. మన తెలుగు సినిమా దశ దిశలా ఎంతో పేరు సంపాదించుకునే దాంట్లో ఇది కూడా ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుందని అని చెప్పుకోవడానికి మాత్రం నేను కూడా సినిమా వాడిని కాబట్టి ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. మన సినిమాలు వచ్చినటువంటి సినిమా ఏదైనా బాగుంది అంటే అది ఎవరు కూడా తొక్కలేదు. కొంతమంది అనుకుంటారు నా ప్రతిభను దొక్కేసారు. ఎవరి దగ్గర ఎవరి కష్టం వారికి ఉంటుంది అంతే తప్ప ప్రతిభను దొక్కేసే అవకాశం ఉండదండి. అవకాశం రావడమే గొప్ప. అవకాశం వచ్చిన తర్వాత ప్రతిభను నిలబెట్టుకునే శక్తి మన దగ్గర ఉండాలి తప్ప ఎవరో నా ప్రతిభని నన్ను దొక్కేస్తారంటే అది కరెక్ట్ కాదు. అవకాశం రాకపోతే, అవకాశం ఇవ్వకపోతే అది దొక్కేసినట్టు, కానీ అవకాశం వచ్చిన తర్వాత నిలబెట్టుకోకపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచ స్థాయిని గెలుచుకుంది. కాబట్టి ఈ సందర్భంగా డ్రాగన్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి ఇంకా కొన్ని గొప్ప సినిమాలు తీసే అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలా, ఆశించాలా. ఎందుకంటే మనకి పేరు ఈవేళ ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది మన తెలుగు సినిమా వాళ్ళకి. కాబట్టి అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, అట్లాగే మన సినిమా కలయిక అనేది ఒకప్పుడు బాగా ఉండేది. తమిళనాడు వాళ్ళు తొక్కుతున్నా కానీ హీరోలందరూ కలిసి ఒక కలయిక అనేది చూపించేవాళ్ళు. కానీ ఇంత పేరు వచ్చినా మన వాళ్ళందరూ కలవడం లేదు, ఒకటిగా లేరు, ఒకళ్ళు తన్నుకుంటున్నారు అనే మాటలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అదంతా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. మన దగ్గర సాంప్రదాయమైన పోటీ ఉంది. చిరంజీవి, బాలకృష్ణ ఉన్నారు. ఇద్దరి మధ్యన అభిమానులు ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకరి సినిమాను ఒకరు దేశించే స్థాయికి వెళ్ళలేదు. ఖచ్చితంగా బాలకృష్ణ, చిరంజీవి గారు నిజంగా ఎవరికి ఏదైనా ఒక అవసరం వస్తే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ చేస్తారు, చిరంజీవి గారు బాలకృష్ణ గారికి ఫోన్ చేస్తారు. కానీ తెలియక కొంతమంది చాలా విధిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎంత ఆప్యాయతగా ఉంటారంటే ఇక్కడ మన హీరోలు వాళ్ళ మనం గ్లోబల్ స్థాయిలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం చిన్న సమస్యలు సృష్టించుకుని మనం బాధపడడం కాదు. బాధపడితే మన వాల్యూ మనం తగ్గించుకో. సంతోషమే కదా. ఎందుకంటే ఒక కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించాలి. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ మాత్రం మూడో సినిమాకి ఈ స్థాయికి ఎదిగాడు. అంత కష్టపడి, ఎంత ఆలోచన చేసి ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులను గుర్తించడంలోనే ఉంది వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మనుషుల్లో దేవుడే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే కష్టాన్ని గుర్తించే వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆయన ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించి ఇవాళ 3 కోట్ల రూపాయల కారు గిఫ్ట్గా ఇచ్చారు ఇవాళ. కాబట్టి కష్టాన్ని గుర్తించినప్పుడు ఎప్పుడు దేవుడిగానే నిలుస్తాడు మన జనంలో. ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి సినిమా, తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తెచ్చుకోవడంలో ముందంజలో ఉంది. వాళ్ళ ప్రపంచాన్ని సినిమా ఇండస్ట్రీలో శాసించగల సత్తా మన తెలుగు సినిమాకు వచ్చింది. అంత గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రాగన్ సినిమా ఒక సెన్సేషనల్ సినిమానే కాకుండా మన తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకు గొప్పగా తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే కావాలని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, మీరు అందరూ బాగానే ఉంది, కానీ ఇంకా చిన్న డైరెక్టర్లని తొక్కుతున్నారు అని మచ్చ అనేది పోవట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? ఎక్కడ ప్రతిభను తొక్కే అవకాశమే ఉండదండి.